షార్క్ సీన్ ఒక చాలా బాగుంటది అండ్ ఒక ఫైర్ షాట్ ఉంటది, మ్యాడ్ అయిపోతారు. ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఎన్టీఆర్ ని నిజంగా యాక్సెప్ట్ అని చెప్తున్నా, ఎందుకంటే సినిమా నాకు నచ్చింది. సినిమా డైరెక్షన్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. జాన్వీ కపూర్ చెప్తున్నాను, మన తెలుగు హీరోయిన్స్ అయితే ఎవ్వరు బీచ్ చేయలేరు. ఆ రేంజ్ గూస్ బంప్స్ సాలార్ మూవీ చూసిన తర్వాత మళ్ళీ ఆ రేంజ్ గూస్ బంప్స్ అయితే నాకు రాలేదు. లిటరలీ కేసీబీ అయింది. స్టోరీ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఫైట్ సీన్స్, డాన్స్ పిచ్చిలేపిసాడు. ఎక్కడ కూడా మనకి గ్రాఫిక్స్ అయితే తెలియకుండా చాలా రియలిస్టిక్ గా, చాలా రియాలిటీగా తీశారు. ప్లీజ్ నో స్పాయిలర్ అలర్ట్స్ ప్లీజ్. ఎన్టీఆర్ ఇస్ లైక్ మ్యాన్ ఆఫ్ ద మాస్. ఇది బాగుంది. కాకపోతే ఏంటంటే సినిమాలో చనిపోయినందుకు కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. ఒక్కొక్క బీజిఎం లోపలికి ఇంజెక్ట్ అవుతుంది లిటరలీ. ప్రీ క్లైమాక్స్ అయితే సూపర్ అన్న. మూవీ చాలా బాగుందండి, సాంగ్స్ బాగున్నాయి, అనిరుద్ మ్యూజిక్ బాగుంది. సినిమాలో హైలైట్ ఏం నచ్చింది బాగా? ఫైట్ సీక్వెన్సెస్, అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్సెస్. అంటే ఇందులో రెండు క్యారెక్టర్లు చేశారు కదా ఎన్టీఆర్, మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? రెండు బాగున్నాయి, ఒకటి ఐ కాంట్ చూస్, మొత్తం చాలా బాగుంది. మేడం చాలా మంది బాగాలేదంటారు మూవీ. నో ప్లీజ్ నో స్పాయిలర్ అలర్ట్స్ ప్లీజ్. ఎన్టీఆర్ ఇస్ లైక్ మ్యాన్ ఆఫ్ ద మాస్. లైక్ యూ కెన్ ఎంజాయ్ సో మచ్. హైలైట్స్ అంటే ఏం చెప్పారు మూవీలో? షార్క్ సీన్ ఒక చాలా బాగుంటది అండ్ ఒక ఫైర్ షాట్ ఉంటది, మ్యాడ్ అయిపోతారు లిటరలీ. అంటే రొటీన్ కొరటాల రొటీన్ స్క్రీన్ ప్లే అంటున్నారు. నో నాట్ ఈవెన్ రొటీన్, అసలు డైరెక్షనల్ షార్ట్స్ అయితే నిజంగా చెప్తాను ఏ డైరెక్టర్ తీయలేరు అలాగా. లిటరలీ చెప్తున్నాను, ఏ డైరెక్టర్ అలా తీయలేరు. అంటే జాన్వీ కపూర్ చెప్తున్నాను, మన తెలుగు హీరోయిన్స్ అయితే ఎవ్వరు బీచ్ చేయలేరు. 20 minutes ఉంది. 3 గంటల సినిమాలో మరి 20 నిమిషాలు చూపించారంటగా. జస్ట్ తనకు అసలు సీన్స్ వెళ్ళావు, సెకండ్ హాఫ్ ఒకటే ఉంది. మూవీ హైలైట్స్ ఫస్ట్ థింగ్ ఎన్టీఆర్ యాక్టింగ్, సెకండ్ థింగ్ లిటరలీ చెప్తున్నాను డైరెక్షన్. ఐ కెన్ సీ ద డామ్ షూర్ నో డైరెక్టర్ కెన్ బీట్ లైక్ హిమ్. రొటీన్ మూవీలో భరత్ అనే నేను శ్రీమంతుడు అయితే అస్సలు లేదు. ఎన్టీఆర్ అన్న కత్తులు పట్టిందిగా, కత్తులు ఎలా అనేది చెప్తాను కదా బాబు, ఏం తాకొట్టాడో తెలీదు. ఈచ్ అండ్ ఎవ్రీ వేరియేషన్, లైక్ ప్రతి షాట్, ప్రతి సీన్ కి అంత బీజం ఎవరు ఎక్స్పెక్ట్ చేయగలరు. తమన్ నుంచి, డిఎస్పీ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే చాలా మంది నెగటివ్ ట్రీట్ చేస్తున్నారు, దానికి ఏం చెప్తారు? నెగటివ్స్ అస్సలు తీసుకోకని చెప్తాను కదా. 6 years తర్వాత లిటరలీ దేవరా దర్శనం నిజంగా మార్నింగ్ 4 AM మీకు మాకు చాలా అయితే చాలా బాగా అయింది. నో మాకైతే నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అని టెన్షన్ వచ్చింది, ఎవరు ఏం చేస్తారా అని. మ్యాడ్ లిటరలీ కేసీబీ అయింది. దేవరా మూవీ అయితే మాత్రం నాకైతే నిజంగా గూస్ బంప్స్ అనిపించింది. అంటే నేను ఆ రేంజ్ గూస్ బంప్స్ సాలార్ మూవీ చూసిన తర్వాత మళ్ళీ ఆ రేంజ్ గూస్ బంప్స్ అయితే నాకు రాలేదు. సో కలికి చూసినా అంత మాసం అనిపించలేదు. బట్ ఇందులో అయితే మాత్రం నిజంగా చెప్తున్నా, ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఎన్టీఆర్ ని నిజంగా యాక్సెప్ట్ అని చెప్తున్నా, ఎందుకంటే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక గూస్ బంప్స్ అండ్ వేరే ఎలివేషన్స్ అండ్ బైజిఎం అండ్ డైలాగ్స్ తో మళ్ళీ బ్యాక్ అనిపించారు అనమాట. ఏదో ఒక సినిమా ఏదో అటు ఇటు అయింది కదా అని చెప్పేసి ఆయన ట్రోల్ చేయడం కరెక్ట్ కదా అది. బట్ ఈ సినిమాతో నేనురా ఇదిరా అని సత్తా చూపించాడు కొర్రల శివన్. ఈ సినిమాతో అంటే ఈ ఆళ్ళ నుంచి కొర్రల శివ గారు చాలా గొప్పగా రాస్తారని చెప్తున్నాను కదా. ఇంకా ఎన్టీఆర్ అని లాంగ్ హెయిర్ లుక్, ఆ ఓచుకోత అయితే మాత్రం, ఆ సముద్రం ఫైట్లు అయితే మాత్రం సూపర్ అనమాట. ఎక్కడ కూడా మనకి గ్రాఫిక్స్ అయితే తెలియకుండా చాలా రియలిస్టిక్ గా, చాలా రియాలిటీగా తీశారు. మనకి మేకింగ్ వీడియో కూడా చాలా కష్టపడారు అనిపించింది. బట్ విజువల్ పరంగా కూడా అంతే కష్టపడారు, చాలా బాగా అనిపించింది. సీన్స్ కూడా ఆ షార్క్ ఏదైతే ఫైట్ ఉందో అదేదో సూపర్ అండి, చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక గూస్ బంప్స్ వేరే వెలివేషన్ వెళ్ళిపోతుంటది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే ఒక క్లాసీ మూవీగా మారిపోతుంది అనమాట సినిమా. ఇంకా జాన్వీ కపూర్ కోసం మాట్లాడితే ఆవిడ కథలో కానీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ ఇచ్చారు. కేవలం చుట్టం వల్లే ఆ సాంగ్ కోసమే ఆవిడ పెట్టినట్టు అనిపించింది నాకైతే. కానీ ఆ సాంగ్ లో గ్లామర్ వచ్చేది మాత్రం సూపర్ అండి, చాలా హార్టెడ్ గా అనిపించారు. ఇక సాయి పల్లవి గారి యాక్టింగ్ కానీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగుంది. హీరో సమానంగా ఆయన క్యారెక్టరేషన్ ఉంది సినిమాలో అయితే మాత్రం. సో ఓవరాల్ గా చెప్పొచ్చేది ఏంటంటే అటు ఫ్యాన్స్ కి కాదు, ఇటు అదర్ ఫ్యాన్స్ కూడా, పబ్లిక్ కూడా సినిమా పక్కాగా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం సూపర్ గా నచ్చుతుంది అన్న. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే ఒక ఫస్ట్ హాఫ్ అంతా మనం బిర్యానీ తిని ఉంటాం కాబట్టి సెకండ్ హాఫ్ ఏదో పెరుగన్న తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అంత క్లాసీగా వెళ్ళిపోతుంటాం. మళ్ళీ క్లైమాక్స్ అయితే సూపర్ అన్న. సో ఓవరాల్ గా నాకైతే సూపర్ హిట్ అన్న. చాలా బాగుంది. రెండు బాగున్నాయండి, ఒకటి నేను చూస్ చేసుకోలేను, రెండు చాలా బాగున్నాయి. ఫైట్ సీన్స్, డాన్స్ పిచ్చిలేపిసాడు. ఏంటండి ఫైట్ సీక్వెన్సెస్ హైలైట్ అండి. ఎన్టీఆర్ డాన్స్, సాంగ్స్ అన్ని బాగున్నాయి. అంటే స్టోరీకి అంత అవసరం లేదు కదా, కొన్ని ఎక్స్పెక్ట్ చెయ్యని ఉందండి. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం చాలా బాగుంది. మూవీ నాకు యావరేజ్ అనిపించింది బ్రో. అంటే లైక్ స్టోరీ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే బాగుంది అనిపించింది. బట్
నాట్ దట్ మచ్ అని చెప్పి సో యావరేజ్ అనిపించింది. అంటే ల్యాగ్ అంటే కొద్దిగా ల్యాగ్ ఉంది, బట్ ఎలివేషన్స్ కానీ కొన్ని డైలాగ్స్ కానీ దానివల్ల మరి అంత ల్యాగ్ అనిపించలేదు. ఆబ్వియస్లీ అతని యాక్టింగ్ చాలా బాగుంటుంది, ఈ సినిమాలో కూడా బాగుంది. చేయలేదండి, జస్ట్ ఫస్ట్ హాఫ్ లో ఉంటారు, సెకండ్ హాఫ్ లో వస్తారు, అది కూడా 2-3 సీన్స్ కి వస్తారు, ఒక సాంగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నాకైతే ఫస్ట్ హాఫ్ నచ్చింది. లేదండి, దానికి దీనికి సంబంధం లేదు. కాదని అనిపిస్తుంది నాకైతే. ఇది ఫ్లాప్ అని కదండి, యావరేజ్ కాబట్టి వీ కెనాట్ సే లైక్ ఫ్లాప్, ఇది యావరేజ్. మూవీలో హైలైట్స్ అయితే ఎలివేషన్స్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్. ఐ కెన్ గివ్ 3 out of 5. తెలుగు హీరోయిన్స్ కూడా అంత బాగా వేసారు డాన్స్ అయితే. 1 o'clock షోకి వెళ్ళిన చాలా మంది కొంచెం లాగ్ అని అర్థం కాలేదని అలా అంటున్నారు. మేము 4am షో అయితే ఎక్సలెంట్ ఎంజాయ్ చేసాం. 1 o'clock ఎందుకు ఎంజాయ్ చేయలేదో అనిపించింది మాకైతే. ఓకే, సో విజువల్ హైస్ ఉన్నాయి అంటే ఎన్టీఆర్ గారు విజువల్ హైస్, వాటర్ షాట్స్ అయితే, షార్క్ సీన్స్ ఎక్సలెంట్. నేను మళ్ళా నెక్స్ట్ వీక్ వెళ్తా ఇన్ కేస్ టికెట్స్ అనిరుద్ గారి మ్యూజిక్ ఎలా ఉంది బ్రో? బక్కుడు ఎంత బాగా కొట్టాడంటే లిటరల్లీ ఏం దాకా కొట్టాడో కూడా తెలియదు బ్రో. లైక్ లిటరల్లీ ప్రతి ఫైట్ సీన్ కూడా డిఫరెంట్ బీజిఎమ్స్ కొట్టాడు. ఒక్కొక్క బీజిఎం లోపలికి ఇంజెక్ట్ అవుతుంది లిటరల్లీ. అండ్ చాలా మంది జాన్వీ కపూర్ ఒక 10 minutes ఉంది. జాన్వీ కపూర్ జస్ట్ 20 minutes అండ్ ఎందుకో తను అంత ఆర్టిఫిషియల్ గా అనిపించింది, మన తెలుగు హీరోయిన్స్ లో అనిపించలేదు. అరే ఎట్లుందని చెప్తే మన పబ్లిక్ ఎట్లా చూస్తున్నారు, అంతా ఎంత ఎంజాయ్ చేస్తారు సినిమా చూసి, ఎంత బాగుందన్న సినిమా మాత్రం చూడ. జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై హరికృష్ణ గారు. సినిమా మాత్రం విజయం ఉందనా, సినిమా మాత్రం మైండ్ బ్లో అయిపోయిందన్న. అసలు ఇప్పటిదా కావాలంటే సినిమా చూడలే. మన కోట్ల శివ గారు చెప్తున్నారు కదా, ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే ఒక ఊరి కోసం తండ్రి కొడుకులు త్యాగం చేస్తారు. నాకు బాగా నచ్చింది మెసేజ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పక్కోళ్ళు బాగుండాలని కోరుకుంటారు, బాగాలేదని కోరుకోరు కదా. అది నాకు మెసేజ్ నచ్చింది. అంటే చనిపోతే సినిమాలో హీరో బాగాలే అనేది ఒక కామన్ అయిపోయింది, అది కాదు. సినిమా నాకు నచ్చింది. సినిమా డైరెక్షన్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, అంటే డాన్స్ బాగుంది, కొరియోగ్రాఫర్ బాగుంది, ప్రతిదీ బాగుంది. కాకపోతే ఏంటంటే సినిమాలో చనిపోయినందుకు కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. అది ఒక్కటే అయింది కానీ ఇంకేం లేదు అక్కడ. సినిమా అంతా బాగుంది. ఇప్పుడు మనకు సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది ఎందుకు చనిపోయింది ఆయన. అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మళ్ళీ సెకండ్ ఫైట్ ఉంటుంది, ఆయన చనిపోవడం అవన్నీ ఉంటాయి. సెకండ్ పార్ట్ మళ్ళీ పెడతారు. కానీ సినిమా మాత్రం విజయం ఉందానా నిజంగా చెప్పాలంటే, హీరోయిన్ ఏం చేసిందానా నిజంగా హీరోయిన్ మాత్రం ఇచ్చిపడు అన్న. మీకు ఏమన్నా దేవర సినిమా అంటే ఒక డిఫరెంట్ సినిమా, ఒక ఊరి కోసం ఉంటుంది. అంటే హీరోయిన్ ఉంటుంది, అంటే ఎప్పటి వరకు ఉండాలి హీరోయిన్ అక్కడ వరకే పెట్టిరు, అట్లా ఉండదు. ఇప్పుడు కథలో ఎంత కావాలో అంతే యూజ్ చేసిండు కొరటాల శివ. ఇప్పుడు మిగతా క్యారెక్టర్లు అందరికీ యూజ్ చేయాలి కదా. ఇప్పుడు కొడుకు క్యారెక్టర్ కావాలి, తండ్రి క్యారెక్టర్ కావాలి, ఇక్కడ శ్రీకాంత్ కావాలి. ఇప్పుడు ఇంతమంది వాడుకోవాలంటే కంపల్సరీ యూజ్ చేయాలి కదా కంపల్సరీ. కాకపోతే హీరోయిన్ ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేసారు. సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ అనేది లేదు. సినిమా మాత్రం నచ్చిందన్న. ఎందుకంటే ఇలాంటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో ఒక ఆది చూసినాం, ఒక సింహాద్రి చూసినాం, ఒక ఏమవుతుంద అంటే నేను ఏంటంటే క్యారెక్టర్లో యాక్టింగ్ అనేది. ఆ తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు యాక్టింగ్ చూపించింది ఆయన. సినిమా ఏందో కానీ నాకు యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. విశ్వరూపం చూపించింది ఎన్టీఆర్ గారు. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అనా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు, యావరేజ్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం ఓకే, మంచిగా ఉంది, హిట్ అని చెప్పొచ్చు. అంత బ్లాక్ బస్టర్, అంత హిట్, అంత ఫ్లాప్ అనేది మధ్యలో ఉంది సినిమా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం నచ్చుతుంది సినిమా, ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం బాగుంది, కొత్తగా తీసుకొచ్చింది. ఇప్పుడు కొరటాల శివ ఒక మిర్చి తీసుకోండి, ఒక మ్యాజిక్ సినిమా తీసుకోండి, అంటే ఆ స్టోరీ ఒక డిఫరెంట్. ఈ సినిమా కూడా ఈ స్టోరీ కూడా ఒక డిఫరెంట్ పెట్టింది. అన్ని ఒకలాగా ఉండేది అన్న, ఈ స్టోరీ కథ అలాగా ఉంది, డిఫరెంట్ అలా ఉంది. సినిమా మాత్రం మంచిగా ఉంది. జై ఎన్టీఆర్, జై బాలయ్య, జై హరికృష్ణ, జై కళ్యాణ్ రామ్.